ఎవరా సీను నీకు పెళ్లి కుదిరిందట కదా? అవును నిజమేనారా మాగా చెప్పబోతేవి అవురా నిజమే. వచ్చే నెల కదా 5వ తారీఖు పెళ్లి. మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తారా? అగో మరి దావత్ లేదారా? మరి దావత్ లేదారా? ఎందుకు లేదురా, తాగినందుకు తాగినంత, మీకు కాకపోతే ఎవరికి ఇస్తారా? అరే తాగిన వాళ్ళకి తాగినంత మందారా? అవునరా. ఏ చీచి మందు కాదురా, కూల్ డ్రింక్ తాగిపిస్తా, కూల్ డ్రింక్ తాగిపిస్తా. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. ఏంది కూల్ డ్రింకా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. అయ్యి బాబోయ్ నిజమే. తూ గా మాట్లాడడానికి సిగ్గు చర్య అనిపిస్తుందా నీకు? అలా సిగ్గుసేరం ఏముందిరా? నీ చూడా దావత్ అంతే ఇంత ఎర్రమందో చల్లని వీలో తెప్పియాలి కానీ ఈ కూల్ డ్రింక్స్ ఏందిరా? కూల్ డ్రింక్లు అరే ఇవాళ రేపు తాగుతా అంటే ఆడోళ్ళు కూడా తాగుతారు కదరా, నువ్వు కూల్ డ్రింక్ అనబడి. ఏగా థమ్స్అప్ ఎవరు తాగుతాడురా? ఏ ఫ్లైట్ ఉంటేనే తాగుతానే. పిండి కొద్ది రొట్టెనే, నాకు వచ్చే కట్నాన్ని బట్టి మీకు దావతిస్తా. ఇయ్యనన్నా ఏమి ఇచ్చుడో ఏమో. అదే నేనైతేనే కాటాల మందు తెప్పిస్తును. అవునారా? మరి నాకన్నా ముందు నువ్వు పెళ్లి చేసుకోరాదురా మరి? మరి నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు. రే నేను ఇంకా పరుచుకోరనే, అప్పుడే నాకు పెళ్ళిందిరా. ఏంది నువ్వు పడిసిపోరనివా? జర ఆగాడు, నేను మొత్తుకోబడతాడు, నువ్వు మొత్తుకోబడతావు, ఏది మనసున పట్టాలి? అరే ఈడు పచ్చిపోరల్లా గంతనీకే చెడేసుకున్నారా? నీకు ముడ్డు కింద 30 సంవత్సరాలు ఉన్నాయి, పడిచిపోరంటే ఎవరు నమ్ముతారా నిన్ను? ఊటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. పిచ్చోడా నాకు మావని చెప్పిందిరా. కావాలంటే మీరు వచ్చి అడుగురి మావని నా వయసు ఎంతో అని. నీకు అవ్వ అబద్ధం చెప్పింది, నీకు ఎక్కడ పెళ్లి చేస్తావని. అందుకే అవురా రమేష్, నిజం చెప్పాలంటే నువ్వు మాకన్నా పెద్దోనివిరా. ఆగి లాస్ట్ ఇట్లా ఆయన దొరకరావా? మీరు చెప్పేది నిజమేనారా? అవు చెప్తావు మాట్లాడు. ఇక ఆడిది నేను నిన్నట్టు అన్నం ఉన్నది తినురా అంటే తినలే. ఇంటికాడ నేను చేస్తేనేమో మెచ్చడాయే, దుకాణంలో పైసలు పెట్టి పార్సల్ తెచ్చుకొని అట్టే ఖరాబ్ చేస్తాండి నొట్ట మన్ను. ఎంతకన్నా అని చెప్పాలి? ఒక్కరికి తేరా కూడా ఒక్కరికి తెచ్చుకోరా అంటే 2కి తెచ్చింది. నాకేం బుక్కడి తింటారు ఈ పాడు కదా. డబ్బలు చల్లకుండా మూతలు ఒకటి ఉండే ఇవన్నీ ఎడబెట్టిందో ఏం కథ. అగో ఏమైందిరా కొడుక? ఏం లేదవ్వా. మరి ఎందుకు ఎడుతున్నావు? బగ్గ బలిసి ఎడతానా? చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. అయ్యో ఎందుకు కొడుక నీకు అంత కోపం? నీకేం కావాలో చెప్పరాదురా? అది నాకు పెళ్లి కావాలవ్వా. ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. ఏంది నీకు పెళ్లి కావాలా? అవునే అవ్వా, నాకు ఇప్పుడే పిల్లలు చూసి నాకు లగ్నం చేయి. ఇల్లరికి పండుగ అయితే అదిరా. పెళ్లి అనగానే పిల్ల దొరకద్దారా వారి? ఏందావా నేను ఏడుతుంటే నువ్వు నవ్వుతాను అని నా పెళ్ళంటే నీకు నవ్వునట్టుగా ఉందానే? మరి లేకుంటే ఏందిరా? నువ్వు ఇంక ఇప్పుడే పడిసిపోరనివి, నీకు అప్పుడే లగ్గమేందిరా? ఏంటి విషయం నీకు తెలిసిందా? ఏంది నిన్ను పరుచుకోరని? అవునరా, నువ్వు ఇంకా పెద్ద మనిషి పట్టుకుంటాను వారా పడిసిపోరనివే. నేను పరుచుకోరని కాదే, ముడ్డి కింద 30 ఏళ్ళు ఉన్నాయట, గడిచిపోరనట. నువ్వు కావాలని నాకు పెళ్లి చేస్తలేవన్నట. ఎవరని చెప్పిన బాడుకో ఏమైతే అది నీకు చెప్పింది. దిక్కుమల్ల సోపతులు పడతావు, ఆయన బాడుకోవు కాని బాడుకోవు తోటి వాళ్ళు ఇల్లు ఏదో అంటే మళ్ళీ చిన్నవి చెప్తావా? అందుకే చెప్తాను, నువ్వు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళకుండా ఆయన బాడుకో సోపతి పట్టాలి కానీ కారు బాడుకో సోపతి పట్ట కానీ. నీకు చెప్పిన మన్ను మా దోస్తుగా చెప్పిరే నన్నా గాని మా దోస్తుగా నీ దోస్తుగాల మొక్కవాలి మన్నువయ్యా. ఆ బాడుకోలు అందరు కలిసి నేను ఎడిపెళ్ళనట్లు చెప్పిర్రు. నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు. నేను కానీ 4 బాడుకావు, నీకు ముట్టి కింద 30 ఏళ్ళు ఉన్నాయి. ఎవడా బాడుకావు నీతో అన్నాడు? నీకు మొన్ననే 20వ 22వ పడ్డాయి మన సమ్మక్కల పుణ్యానికి. అంతే అంటావా? అంతేనా కొడుక? నువ్వు 20 ఏళ్ళ ముక్కు పచ్చలారని పోరనివి. నీకు ఇప్పుడే చిన్నతనాలు లగ్గం చేసి కట్టాల పాలు చేయాలి రారా. ఇవాళకే నీ ఏం చేసుకుంటే నా బతుకు ఏం మంచిగా లేదు. నిన్ను కూడా గిట్టున్నాయి కట్టాలి నువ్వుకేనా? ఇప్పుడు నీకేం ఎత్తిపోతుంది? మరి మా దోస్తుగానేంది ఇట్లా చెప్పారు? చెప్పుడు మాటలు చేయట్రా, ఆ మాటలు ఈ మాటలు పట్టుకొని అట్టిగా ఆగం కాకు. నాకు తెలియదా నేను చేయను నీ లగ్గం. సరే అట్లా బయటకు పోయేస్తాను. బయట తిరుగు గాని ఆయన బాడుకో కాని బాడుకోతో సోపతులు పట్టకు. నీ సోపతులు సరే సరే గాని నువ్వు
పుచ్చిన కుక్క తిరిగినట్టు ఇంట పన్న తిరగ ఎండెట్టో కొట్టి పాడైతుంది ఆనమాట ఈ మాట పట్టుకొని వచ్చుడు నన్ను అడుగుడు జనాభా లెక్కలోడు కదా తక్కిచ్చి అడిగినట్టు సోపతి నోళ్ళ మన ఈ బాడకావులు ఎక్కడ ఉన్నారో నాకు దొరకాలి కానీ అలా సంగతి చెప్తావు అన్ని తిట్టు మాటలు చెప్తావు. అగు ఇక్కడనే ఉన్నారుగా. అగో అరే సీను పొట్రా వస్తానరా వాడిని కోపంగా ఉన్నట్టున్నారు. రానిరా వాడిని మాయ వేసి మాటల్లో పెట్టి రమేష్ గాని ఇలా గమ్మత్ చేద్దాం. గమ్మత్ అంటే ఏం చేద్దాం రా? వాడిని తాళ్ళలో తీసుకుపోయి కళ్ళు తాగిద్దాం ఇవాళ. అరే సీను నువ్వు అన్నట్టే చేద్దాం రా అయ్యా. అమ్మో అద్దరా సీను వాడు అసలే కోతి వాడి కళ్ళు తాగితే ఇంకేమైనా ఉన్నదా? భయం ఎందుకురా? తాగితే ఏమైతే చెప్పు, తాగిపిద్దాం వాడిని, తాగియాల. వాడు తాగిన మైకంలా వాడు గుడ్డెలుగు లెక్కరా, మనం ఎక్కడ ఎగబడతాడు అని భయం. ఇంకా అన్ని అనుమానాలేరా సీను. అరే నువ్వు సప్పుడే కూకోరా, అదంతా నేను చూసుకుంటా కదా. మీరేంద్రో ఒకరినొకరు చెవులు కొనుక్కుంటా బాగా మాట్లాడుకుంటారు, బాగా నవ్వుతారు. దావత్ గురించి మాట్లాడుకుంటానవరా? ఏంది దావత్ గురించా? అవునరా, నిన్న నన్ను పతాకం అడిగారు కదా, అందుకోసం మీకు తక్కువ ఖర్చులో దావత్ ఇద్దామని చూస్తాను. ఏంది తక్కువ ఖర్చున్నా? తాళ్ళలో తీసుకుపోయి మీకు ఇంత తెల్లగా తాగిద్దామని చూస్తానారా. అరే మరి ఇంకేం చేద్దాం రా, లేనత్త కంటే గుడ్డెత్తున్నాయేమన్నట్టు ఏదో తాగుదాంపా. మనకు తెలిసిన గౌడు ఉన్నాడు, పారా తీసుకుపో. మంచిగా గుడారు గిడారు అన్ని ఉంటాయిగా. పోషక పోషక ఓ పోషక ఇంట్లో ఉన్నావా లేవా? నువ్వు ఒకసారి బయటికి రా. ఆగో సప్న నువ్వు ఆయే. నేనే పోషక్క. ఎన్నెళ్ళేంటి దారేపుకి వచ్చినవేండి? ఏం చేయమంటావు? నీ కొడుకు చేసిన ఘనకార్యం నీకు చెప్పిపోదామని వచ్చిన. నా కొడుక ఏం చేసిండే? నేను చెప్పుడు కాదు గాని ఇంట్లో నీ కొడుకున్నాడా? ఉన్నట్టున్నాడు. పిలువు ఒకసారి. ఇప్పుడు నా కొడుకు ఎందుకే? లగ్గం చేసుకుందామని. నా కొడుక ఇప్పుడు ఎడ చేస్తానే ఆడు చిన్న పొరడేనా, అంతలా అయితే 10 ఏళ్ళ తర్వాత రాప అప్పుడు చేస్తా. అయ్యో ఎటుకాలం చేస్తున్నావా పోషక్క? మరి లేకుంటే అంటే వచ్చిన కాడికి వెళ్ళి ఏమో లొడలొడ వాగుతున్నావు కానీ విషయం ఏందో చెప్పినవా? ఇందాక నీ కొడుకు నన్ను చూసుకుంటే కన్ను కొట్టాడు. ఏంది నా కొడుకు నీకు కన్ను కొట్టిండా? కన్ను కొట్టింది కాక రోజు నన్ను చూస్తుండు రాగా ఓంగ. అదేందో అడిగిపోదామని వచ్చిన. ఏ పోరి నువ్వెవరు చూసేవాలనుకుంటున్నావో, నా పోరడు గసంటోడు కాదు, పడుసోడు. పడుసోడు అయితే ఇంట్లో కూర్చోవాలి గాని మందులకు వచ్చి మా మానం తీస్తారా? నువ్వు కొంచెం భయం చెప్పవా? మా చెప్పుకుంటా గాని ఈ ఒక్కసారి నిడిచిపెట్టి వీడికెళ్ళి పోయే సప్న. ఇవాళ వాడిని ఏదో ఒకటి చేయండి, ఈ నుంచి పోనేవాడు నేను. నన్ను ఏం చేస్తావే ఆడతానా? చూసినా అనే పోషక నీ కొడుకు ఎట్లా మాట్లాడుతుండవు? బాడకావు సిందంతరం పెద్దంతరం లేకుండా ఏంద్రా మాటలు? నీ నాలుక ఈరిత చెప్తాన్నా. నా విషయం సుతా అడిగే పోషక్క. ఇవరి దాకా నువ్వు ఈ సప్నం చూసుకుంటే కన్ను కొట్టినట్టు ఏంద్రా మరి? అంటే అవ్వా అది అది ఏంద్రా బాడకావు? నేను ఓ దిక్కు అడుగుతుంటే తేలు కుట్టిన దొంగలు లెక్క అటు ఇటు నసుకుతాన్నావు. నేను కావాలని అందేదే. మరి బగ్గ బలిసన్నవారా బాడకావు? లేదు పోషక్క, బగ్గ తాగచ్చి తిన్నవరక్క అన్నాడే, కావాలంటే నువ్వే అడుగు. ఈ సప్న చెప్పేది నిజమేనారా బాడకావు? నేను తాగలేదే అవ్వా. నిజం చెప్పు బిడ్డ, లేకపోతే ఏకీలు కాకీలు ఇరిసి పొయ్యిలో పెడితే వినబడ్డదా? అంటే అంటే మా దోస్తుగాళ్ళు బలవంతంగా నాకు కళ్ళు తాగిపించాడే అవ్వా. అలా పిత్తే నీ బుద్ధి ఏమైందిరా? అడ్డానద్దా అడ్డానద్దా నేను అర్థం చెప్పింది కానీ వాళ్ళే ఇంట్లేదే. నాకు అప్పయ్యప్ప పోషక్క, నాలుగు అన్ని బుద్ధి చెప్తా. ఏదో పడుసు పోరడు తెలివక అన్నాడు, జర ఇడిచిపెట్టు సప్న. ఈడు పడిచిపోయింది పోషక్క. పెళ్లి అయితే ఇప్పటికి 6 పోరాలని అంటుండే. మాకంట కానీ నువ్వు ముందు ఇక్కడ నుంచి పోయే. అర్జెంట్ గా ఎవరన్నా ఒకరిని చూసి లగ్గం చేయి, లేకపోతే ఈ భూమి మీద ఆటట్లేడు ఈ పొట్టాడు. ఆ సప్న అన్నట్టు మా పడుచుపోరానికి ఏ అవుతున్నావు దాన్ని గడిచిపోరని చూసి లగ్గం చేయాలి. నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట. మంది చూస్తే నిందాతో నిరందే నాకు కాదురా.